అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధుల విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా అర్హులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో మీ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారో, ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఆసరా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ మీ యొక్క ఖాతాలో జమ అవ్వాలంటే మాత్రం అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలండి. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తుందన్నమాట. సో ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. సో చాలామంది ఇక్కడ ఏంటంటే అనర్హుల లిస్టులో చాలామంది అయితే ఉన్నారు. సో బోగస్ పెన్షన్లను తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి 4016 6016 రూపాయల చొప్పున అందించబోతుంది. అంటే ఈ యొక్క 4016 అనేవి చూసుకున్నట్లయితే వృద్ధుల వితంతులకి, అలాగే 6016 రూపాయలు అనేవి మనకి దివ్యాంగుల పెన్షన్ కింద అయితే అందించబోతుంది అనమాట. సో దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్థిక సాయం అందుతుందని చెప్పి సో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారనమాట. సో దీనికి సంబంధించి గాను ప్రభుత్వం అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పెన్షన్ విడుదలపై రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన రానుందనమాట. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.